బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవన్నారు. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తమ స్టాండ్ తమకు ఉందన్నారు. గోదావరి ప్రాజెక్టులపై ఏపీ నేతలు అడ్డుగోలుగా మాట్లాడితే సహించేది లేదన్నారు ఉత్తమ్. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేవన్నారు. అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదన్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై తమ స్టాండ్ తమకు ఉందన్నారు. గోదావరి ప్రాజెక్టులపై ఏపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనూష. మరొకసారి బనకచెర్ల అంశం పైన సాగునీటి శాఖ పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. సో ఇటీవల కాలంలో బనకచెర్ల అంటే అక్కడ ఉన్నటువంటి ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి కీ అంటే ప్రభుత్వంలో కీ రోల్లో ఉన్నటువంటి నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలపై మరోసారి తీవ్రంగా స్పందించారు అని చెప్పవచ్చు. ఎందుకంటే బనకచెర్లకు సంబంధించి ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య గత కొద్ది నెలలుగా ఒకవైపు ఏపీ బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తామనంటే దానికి అనుమతులు ఇవ్వకుంటే ఎట్టి పరిస్థితుల్లో నిర్మించడానికి వీలు లేదని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వాదనలు వినిపిస్తూ వస్తుంది. సో ఇటీవల కాలంలో ఢిల్లీలో కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు జలశక్తి ఆధ్వర్యంలో భేటీ కొనసాగించారు. సో సాగునీటి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఎట్లా వ్యవహరించాలనే దానిపైన కూడా సుమారుగా గంటల పాటు చర్చించారు. 2 గంటల పాటు చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఏదైతే వివాదంగా ఉన్నాయో అలాంటి ప్రాజెక్టుల విషయంలో ఏం చేయాలనే దానిపైన రెండు వైపులో కమిటీ వేశారు. దాదాపు 4 రోజులు కమిటీకి సంబంధించి కూర్చొని కమిటీ 4 రోజుల తర్వాత ఇక మొత్తం ప్రాజెక్టుల విషయంపై చర్చించింది. ఇలాంటి నేపథ్యంలో ఒకవైపు సామరస్యపూర్వకంగా రెండు రాష్ట్రాలకు సంబంధించి వాదనలు వినిపించుకోవాల్సిన తరుణంలో నేతలు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం రెండు రాష్ట్రాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితులకు కావచ్చు, కొంత రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు కారణమవుతుందని చెప్పవచ్చు. సో నిన్న లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు అలాగనే కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే బనకచెర్ల ప్రాజెక్టు ఏమి తెలంగాణకు జరిగే నష్టం ఏం లేదు. సో మిగులు జలాలను వాడుకుంటే తప్పేముంది, బనకచెర్ల ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పేసి లోకేష్ వ్యాఖ్యానించాడు. సో దానికి కౌంటర్ గా ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ప్రతినిధులతో జరిపినటువంటి చర్చతో కీలక వ్యాఖ్యలు చేశారు. సో లోకేష్ అక్కడ ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలు అర్థరహితము, అసలు ఆ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సో ఆ వ్యాఖ్యలు సరికావు, ఆ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తామని చెప్పారు. అదే సందర్భంలో పోలవరం బనకచెర్లకు పర్యావరణము జిఆర్ఎంబి ఇప్పటికే అనుమతులు ఇవ్వలేదు, వ్యతిరేకించుకుంటే అనుమతులు లేవని చెప్పేసి స్వయాన తన లెటర్ రైట్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తన స్వయాన నేనే స్వయంగా లెటర్ రైట్ పైన కేంద్రానికి లేఖ రాశాను. బనకచెర్ల ప్రాజెక్టు కనుక అది నిర్మిస్తే తెలంగాణకు శాశ్వతంగా గోదావరి వాటర్ తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వము అట్లాంటి ప్రాజెక్టును ఒప్పుకునే పరిస్థితులు అని చెప్పేసి ఆ కేంద్రానికి లేఖ రాశాను. అయినప్పటికీ లోకేష్ ఇలా మాట్లాడడం మాత్రం ఇది రెండు రాష్ట్రాల మధ్య అనవసరమైన రాజకీయ వివాదానికి తెరలేపినట్టు అవుతుందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా ప్రాజెక్టును అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వంగా మా వంతు అన్ని ప్రయత్నాలు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టును నిర్మించము, బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించకుండా చూస్తామని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అదే సందర్భంలో బనకచెర్ల పైన బీఆర్ఎస్ కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి ఏదైతే ప్రజెంటేషన్ ఉందో ఆరోపణలు వాటిని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తిప్పికొట్టాడని చెప్పవచ్చు. సో అవన్నీ కూడా గాలి వార్తలు, అనేక గాలి ఆరోపణలు చేస్తా ఉంది బీఆర్ఎస్ అని చెప్పేసి బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. అదే సందర్భంలో బీఆర్ఎస్ గత 15 సంవత్సరంలో గత దశాబ్ద కాలంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అప్పుడే కనుక బనకచెర్లకు సంబంధించి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడేమో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ తో, అప్పుడు ఏపీ ముఖ్యమంత్రి ఉన్నట్టు జగన్ తో కేసీఆర్ ఇద్దరు మాట్లాడుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఆ నింద తమపై వేయాలని చెప్పేసి చూస్తున్నారని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఎందుకంటే
బనకచెర్లకు బీజం పడిందే బీఆర్ఎస్ హయాంలో. అప్పుడు వాళ్ళ మధ్య చర్చలు జరిగి ఒప్పుకొని ఇప్పుడు నింద తమవైపు వేయాలనుకుంటున్నారు. ఇది సరైనది కాదు, దీన్ని రాజకీయంగా మేము తిప్పుకొడతామని చెప్పేసి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. అదే సందర్భంలో మరొక కీలకమైన అంశం ఏంటంటే, కేంద్రంలో తమకు బీజేపీ మద్దతు ఉంది, మేము ఏపీలో కూటమి ఆధ్వర్యంలో ఉన్నాం కాబట్టి, బీజేపీతో పొందుతూ ఉన్నాం కాబట్టి మేము ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే అది పొరపాటు. అది ప్రజాస్వామ్యానికి, కేంద్రంలో అధికారులంతా మాత్రాన అది ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కలిగించే అంశం. ఎట్టి పరిస్థితుల్లో ఇది అట్లా ముందుకు అట్లా సాగడానికి వీలు కాదు. ఎందుకంటే బనకచెర్ల ఇల్లీగల్ ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని కేంద్రం కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. అయినప్పటికీ పొత్తులో ఉన్నారు కాబట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రాజెక్టులు తీస్తామంటే ఇది సరైన నిర్ణయం కాదు. దీనికి సంబంధించి మేము అన్ని రకాలుగా ఒకవైపు న్యాయపరంగా లీగల్ గా వెళ్తూనే మరోవైపు రాజకీయంగా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా బనకచెర్ల అంశం పైన వ్యాఖ్య చేస్తారు. అదే సందర్భంలో మరొక కీలకమైన అంశము, 2 రోజులుగా రాష్ట్రంలో సంబంధించి అందరి నోట చర్చిస్తున్న అంశం ఏదైతే కాళేశ్వరం తుది నివేదిక వచ్చిన సందర్భంలో ఆ ఏదైతే జస్టిస్ పినాకిని పోషించిన నివేదిక పైన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్ లో కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. సో ఎందుకంటే నివేదిక చేరింది, ఆ నివేదిక మొత్తం సారాంశాన్ని అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలను, కీలక అంశాలను మొత్తంగా కూడా దానికి అధ్యయడానికి కొంత నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తాము. అందులో ఉన్న ప్రధాన అంశాలు అంతా కూడా నివేదించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. సో ఆ కమిటీతో రేపు భేటీ అవుతాను. ఆ భేటీ అయిన తర్వాత అందులో ఏ అంశాలు తుది నివేదికలో ఉన్నటువంటి ప్రధాన కీలక అంశాలన్నిటిని కూడా క్రోడీకరించి అది కేబినెట్ లో పెట్టి చర్చిస్తాం. కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పై వచ్చినటువంటి ఏవైతే ఆరోపణలు కావచ్చు, ఇతరత్ర అన్ని వ్యవహారాల పైన ఆరోపణలకు సంబంధించి అవినీతి ఆరోపణలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ డ్యామేజ్ బరాజ్ డ్యామేజ్ కావడానికి కారణాలు కావచ్చు, అదే విధంగా ఎక్కడైతే లొకేషన్ మార్చడానికి డిజైన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ మార్చడం, అదే విధంగా ఆ లొకేషన్ మార్చడం మేడిగా ప్రాణాయిత చేయాలని మేడిగడ్డకు మార్చడానికి కారణాలు అన్నిటి పైన కూడా పూర్తి స్థాయిలో లోతుగా విశ్లేషించి కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటి శాఖ పరిసర శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2 కీలకమైన అంశాలు ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్నాయి. ఒకటి బనకచెర్ల అంశము, బనకచెర్ల తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశం అయితే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున రాజకీయ సంచలనంగా మారిన ఇప్పుడు ఆ నివేదిక సిద్ధమైంది. ఈ నివేదిక సిద్ధమైన సందర్భంలో భవిష్యత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు లేకుంటే అటు బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాలను 2 అంశాలు ఈ యొక్క 2 అంశాలు తీవ్రంగా ప్రభావితం చేసే అంశాలు కనబడతా ఉన్నాయి. ఈ 2 అంశాలు కూడా తెలంగాణ రాజకీయ స్వరూపాన్ని మార్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఒకటి బనకచెర్ల అంశం కాగా మరొకటి కాళేశ్వరం. ఈ 2 చాలా అతి సున్నితమైన అంశాలు. ఇందులో ఎవరు రాజకీయంగా డ్యామేజ్ జరగబోతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అంశము. ఇప్పటికే కాళేశ్వరంలో గత బీఆర్ఎస్ అయిన కదా బీఆర్ఎస్ అధినేత పాత్ర ఉందని చెప్పేసి ఒకవైపు కాంగ్రెస్ ఆరోపణ చేస్తూ ఉంది. సో మరోవైపు బనకచెర్లకు సంబంధించి ఒకవైపు రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సహకరిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ చేస్తుంది. సో ఇది మొత్తం నీటి ప్రాజెక్టుల అంశమే తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద రాజకీయ సునామీకి కారణమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అనిపిస్తా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.